వెల్కమ్ టు మెగానింగ్ టీవీ బర్నింగ్ టాపిక్. యుద్ధం అంటే కేవలం గురి పెట్టడం కాదు, శత్రువు గురిని చిత్తు చేయడం. ప్రపంచ దేశాల మధ్య ఆయుధ పోటీ ఇప్పుడు ఆకాశానికి చేరింది. ఇప్పటి వరకు మేము తోపు అనుకున్న అమెరికా టెక్నాలజీకి రష్యా గట్టి చెక్ పెట్టింది. అదే S-500 ప్రామెథ్యూస్. రష్యా గగనతలాన్ని ఎవరు తాకలేనంత స్ట్రాంగ్గా మార్చేసింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, కానీ రష్యా మాత్రం న్యూ ఈజ్ బోల్డ్ అంటూ ఈ అడ్వాన్స్డ్ సిస్టమ్ను ప్రయోగించింది. అమెరికాకు చెందిన స్టెల్త్ సూపర్మైసీకి ఇది ముగింపు పలకబోతుందా? లెట్స్ వాచ్. రష్యా అంబుల పొదలో బ్రహ్మాస్త్రం. రష్యా సృష్టించిన ఆకాశ గండం. అమెరికాకు నిద్రలేని రాత్రులు. రష్యా S-500 క్షిపణి వ్యవస్థ. అమెరికా 5వ తరం ఫైటర్లకు డెత్ బెల్. రక్షణ రంగంలో రష్యా మరో సంచలనానికి తెరలేపింది. శత్రువు కన్నుగప్పి ఆకాశంలోకి దూసుకొచ్చే ఏ క్షిపణినైనా మట్టి కరిపించే సత్తా దీని సొంతం. అదే S-500 ప్రామెథ్యూస్. ముందు జాగ్రత్త ముప్పు తప్పిస్తుంది అన్న సామెతను రష్యా అక్షరాలా నిజం చేస్తోంది. అమెరికా గర్వపడే స్టీల్త్ టెక్నాలజీకి కూడా ఇది చెక్ పెట్టబోతుంది. యుద్ధతంత్రంలో ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. రష్యా అంబుల పొదలో S-500 చేరడం అనేది ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో పెద్ద మార్పులకు దారితీస్తుంది. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అన్నట్టుగా అమెరికా తన గగనతల ఆధిపత్యంపై పెట్టుకున్న అతి నమ్మకాన్ని S-500 దెబ్బతీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది బలాస్టిక్, క్రూయిజ్ మిస్సైల్స్తో పాటు శత్రువుల విమానాలను కూడా నేలమట్టం చేస్తుంది. దీనివల్ల రష్యా రాజధాని మాస్కో వంటి ప్రధాన నగరాలకు తిరుగులేని భద్రత లభిస్తుంది. రక్షణ రంగ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం S-500 అనేది ఒక డెఫెన్సివ్ వాల్ మాత్రమే కాదు, అది ఒక ఇన్వైజిబుల్ షీల్డ్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డిఫెన్స్ సిస్టమ్ S-500 అనేది కేవలం S-400కి అప్డేట్ మాత్రమే కాదు. ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ అంతరిక్ష రక్షణ వ్యవస్థ. ఇది భూమికి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలదు. అంటే శత్రు దేశాల శాటిలైట్లను కూడా ఇది టార్గెట్ చేయగలదు. హైపర్సోనిక్ క్షిపణులకు సింహస్వప్నం. నేటి కాలంలో వేగం అత్యంత కీలకం. S-500 సెకనుకు 7 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే శత్రు క్షిపణులను గుర్తించి గాలిలోనే తుత్తునియలు చేస్తుంది. ఇది హైపర్సోనిక్ వెపన్స్ను అడ్డుకోగల ప్రపంచంలోని అతి కొద్ది వ్యవస్థల్లో ఒకటి. మల్టీ టార్గెటింగ్ కెపాసిటీ. ఒకేసారి 10 బ్లాస్టిక్ క్షిపణులను గుర్తించి వాటిపై దాడి చేసే సామర్థ్యం దీనికి ఉంది. ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్టుగా ఇది ఒకే సమయంలో రకరకాల థ్రెట్స్ను ఎదుర్కోగలదు. అమెరికా గర్వంగా చెప్పుకునే F-22 మరియు F-35 యుద్ధ విమానాలు రాడర్లకు చిక్కవని అందరూ నమ్ముతారు. కానీ S-500 దగ్గర ఆ పప్పులు ఉడకవు. హై రిజల్యూషన్ స్కానర్లు, ఈ సిస్టంలో వాడిన ఎక్స్ బ్యాండ్ రాడర్లు అత్యంత సూక్ష్మమైన వస్తువులను కూడా గుర్తిస్తాయి. ఎంతటి అధునాతన స్టెల్త్ టెక్నాలజీ అయినా S-500 కళ్లకు చిక్కాల్సిందే. కంచెలేని చేనుకు కాపలా ఎందుకన్న సామెతను మార్చి ఆకాశానికి అభేద్యమైన కంచె చేసింది రష్యా. అమెరికా బాంబర్లు ఇక రష్యా గగనతలం వైపు చూడాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. S-500 కేవలం విమానాలకే పరిమితం కాదు. ఇది భూమికి దగ్గరగా ఉండే లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లను కూడా టార్గెట్ చేయగలదు. దాదాపు 200 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న లక్ష్యాలను ఇది ఛేదిస్తుంది. శత్రు దేశాల గూఢాచారి ఉపగ్రహాలను క్షణాల్లో ధ్వంసం చేసే టెక్నాలజీ దీని సొంతం. ఆకాశమే హద్దు కాదు, అంతరిక్షమే టార్గెట్ అన్న రీతిలో రష్యా ఈ వ్యవస్థను తీర్చిదిద్దింది. అమెరికా యొక్క స్టార్ వార్స్ కలలకు ఇది పెద్ద బ్రేక్. రష్యా ప్రామెథ్యూస్ను రంగంలోకి దించడం అమెరికా డిఫెన్స్ ఎక్స్పర్ట్ తలలు పట్టుకుంటున్నారు. అమెరికా వద్ద ఉన్న పాట్రోలిట్ లేదా థాడ్ వ్యవస్థల కంటే S-500 ఎంతో శక్తివంతమైనది. నాటో దేశాలు ఇప్పుడు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా ఆధిపత్యానికి తెరదించుతూ రష్యా తన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. అతి వినయం దూరత లక్షణం అని అమెరికా వేసే దౌత్యపరమైన ఎత్తుగడలకు రష్యా తన ఆయుధ బలంతో సమాధానమిస్తోంది. S-400 కొనుగోలుతోనే ప్రపంచం అప్రమత్తమైంది. ఇప్పుడు S-500 కోసం భారత్, చైనా, టర్కీ వంటి దేశాలు క్యూ కట్టే అవకాశం ఉంది. ఇప్పటికే S-400 వాడుతున్న భారత్ భవిష్యత్తులో తన సరిహద్దు భద్రత కోసం S-500 వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇది ప్రపంచ దేశాల మధ్య కొత్త ఆయుధ పోటీకి తెరలేపింది. టెక్నాలజీలో ఎవరు తోపని అయితే వారే కింగ్. రష్యా ఇప్పుడు ఆ కింగ్ స్థానాన్ని ఆక్రమించే దిశగా అడుగులు వేస్తోంది.
రష్యా S-500 ప్రొమథ్యూస్ కేవలం ఒక ఆయుధం కాదు, ఇది ఒక యుద్ధ తంత్రాన్ని మార్చే శక్తి. అమెరికా గర్వాన్ని అణిచి ఆకాశంలో రష్యా జెండాను రెపరెపలాడిస్తుంది. టెక్నాలజీ ఎంత పెరిగినా దానికి మించిన విరుగుడు ఎప్పుడు పడుతూనే ఉంటుందని రష్యా నిరూపించింది. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నదే ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల అసలు సూత్రం. రష్యా రక్షణ రంగంలో S-500 ఒక గేమ్ చేంజర్. అమెరికాకు చెందిన థాడ్ కంటే ఇది ఎన్నో రేట్లు శక్తివంతమైనదని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అతి ఆశ గతి చేటు అన్నట్లు రష్యా గడ్డపై కన్నేసే దేశాలకు ఇది ఒక హెచ్చరిక. అత్యంత వేగం, ఖచ్చితత్వం మరియు అజేయమైన శక్తి ఇవే S-500ను ప్రపంచంలోనే నెంబర్ 1 డిఫెన్స్ సిస్టమ్గా నిలబెట్టాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ యుద్ధ తంత్రాలు మారుతున్నాయి. ఆ మార్పులో రష్యా ఎప్పుడు ఒక అడుగే ముందే ఉంటుంది. S-500 ఎగుమతి మార్కెట్లో భారీ డిమాండ్కు దారితీస్తుంది. భారత్, చైనా, ఈజిప్టు, టర్కీ వంటి దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. S-400 కంటే మెరుగైన ఈ వ్యవస్థ అమెరికా ప్యాట్రియట్, థాడ్ వ్యవస్థలకు పోటీగా నిలుస్తుంది. రష్యా ఎయిర్ డిఫెన్స్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమం. అమెరికా స్టెల్త్ ఆధిపత్యం చివరి దశలోకి చేరింది.